అంటే ఇప్పటి వరకు ఉన్నదేంటంటే మంగ్లీ మొదట చెప్పిందేంటంటే, "అసలు మధు ఎవడో నాకు తెలీదు. నాతో చాలామంది ఫోటోలు దిగుతుంటారు. హ్మ్. అలాగా నేను అక్కడ దగ్గరలో పోయినప్పుడు ఆ రాత్రి వాళ్ళు ఫోటో దిగమంటే దిగాను. సో, అంతకంటే నాకు తెలీదు. అసలు మధు ఎవడు అనేవాడు నాకు తెలీదనేది" ఆమె క్లియర్‌గా మీడియా ముందు చెప్పింది. రికార్డ్స్, వీడియో రికార్డులంతా అయినాయి. అట్లాగే శివ గూడా ఒక ఛానల్‌కి ఫోన్ ఇన్‌లో వచ్చి అప్పట్లోనే క్లియర్‌గా మధు ఎవడో తెలీదు. నన్ను ఒకసారి ఓపెనింగ్ పిలిస్తే వెళ్ళాను. అంతకంటే నాకేం తెలీదని క్లియర్‌గా చెప్పాడు. అంటే పదే పదే మధు అంటే అసలు మధు అనేవాడే తెలీదు అనేది ఆమె చెప్పింది. హ్మ్. అదొక వెర్షన్. రెండో వెర్షన్ బాధితులు మెల్లమెల్లగా పెరగడం, బాధితుల సంఖ్య పెరగడం, మీడియాతో మాట్లాడుతున్న బాధితుల సంఖ్య బాగా పెరిగింది. దాని తర్వాత మీడియా ఒక 20, 30 ఛానళ్ళు మిగతా వాళ్ళందరూ కలిసి అక్కడికి వెళ్లారు. అక్కడికి వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే, దీన్ని బిగినింగ్‌లో తీసుకొచ్చిందేమో అడ్వకేట్ సుబ్బారావు, తర్వాత హేమకాంత్ రెడ్డి. హేమకాంత్ రెడ్డి ఏముందంటే బోత్ బాధితుడు, నిందితుడు గూడా. ఎందుకంటే అతను ఒక 40,00,000 డబ్బులు దీంట్లో పెట్టాడు. తను గూడా చాలా మంది దగ్గర కలెక్ట్ చేశాడు. కాబట్టి అతను బాధితుడని చెప్పొచ్చు, నిందితుడు. మామూలుగా ఇలాంటి స్కామ్‌లో బాధితులే నిందితులవుతారు. అవును. ఎందుకంటే వీళ్ళు కడతారు. నువ్వు మళ్ళీ కట్టించని వీళ్ళకే చెప్తారు. నీకు హ్మ్. కమిషన్ ఇస్తానంటారు. వీళ్ళు మళ్ళీ చాలా మంది దగ్గర చేస్తారు. సో, ఒకప్పుడు యాంవే గూడా ఇలాంటి స్కామ్. అవునవును. మా క్లోజ్ ఫ్రెండే నా దగ్గర కట్టించాడు ఒకసారి. ఇది వేరే అవన్నీ అంటే ఫ్రెండ్సే అప్పట్లో. చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులొస్తది గదా! కమిషనొస్తది. అవును. ఎవరికి జెప్పాలి? ఫ్రెండ్‌కే జెప్పాలి. అంటే వాళ్ళేం మోసం జేస్తున్నట్టు అనుకోరు. అవును. ఇది మంచి స్కీమే అనుకోని మనం జేసాం గదా! కట్టేస్తారు. అని మనకు గూడా అడుగుతారు. సో, అలాగా వాళ్ళు మునుగుతారు. మనల్ని ముంచినట్టు అవుతుంది. అవును. నిజానికి వాళ్ళు ముంచాలని ప్లాన్ ఉండకపోవచ్చు. అలాగే ఇప్పుడు హేమకాంత్ రెడ్డి గూడా చాలా మంది దగ్గర కట్టించాడు. హ్మ్. సో, దాని తర్వాత ఏమైందంటే మంగ్లీ అటాక్ మొదలుపెట్టింది. హ్మ్. ఎవరి మీద? బాధితులకు అండగా నిలబడుతున్నోళ్ళ మీద అటాక్ మొదలుపెట్టింది. ఎప్పుడైతే అటాక్ మొదలుపెట్టిందో బాధితుల్లో గాని, బాధితుల వైపు నిలబడినోళ్ళలో గాని మరింత కసి పెరిగింది. అవును. ఎందుకంటే మా వైపు నిలబడకుండా ఆమె మా మీద కేసులు పెడుతుంది అన్న యాంగిల్‌లో. దాంతో గిరిజన సంఘాలని దించింది. గిరిజన సంఘాలొచ్చి డైరెక్ట్‌గా వార్నింగ్‌లు ఇచ్చారు. మంగ్లీ జోలికొస్తే ఖబర్దార్ అది ఇది అని. దాంతో గిరిజన సంఘాల్లోనే ఇంకొక వర్గం మంగ్లీకి యాంటీగా ముందుకొచ్చింది. హ్మ్. ముఖ్యంగా సంపత్ నాయక్ గాని, అవును. అశోక్ రాథోడ్ గాని, అమ్మాయి తర్వాత సుష్మా వినోద్ నాయక్, అమ్మాయి ప్రత్యూష ప్రత్యూష. రాథోడ్, ఇలాగా వీళ్ళేందంటే మోర్ కొంత ఆర్గనైజ్డ్, కొంత ఉద్యమాలు చేసిన అనుభవాలున్నాయి. హ్మ్. యూత్ గూడా వీళ్ళు. కాబట్టి వీళ్ళు కొంత ఆర్గనైజ్డ్‌గా చేయడం మొదలుపెట్టారు. ఈ ఆర్గనైజ్డ్ చేయడంలో ముఖ్యంగా బాధితుల వైపును నుంచి వాళ్ళు ఎక్కువగా బాధితులను తీసుకురావడం. రెండోది వీళ్ళు గూడా గిరిజనులు గాబట్టి హ్మ్. వీళ్ళని బెదిరించేదాన్ని, అదే గిరిజనేతరులైతే వాళ్ళు బెదిరించొచ్చు. గిరిజనులే కాబట్టి వీళ్ళని బెదిరించడం కష్టమైపోయింది. రెండోది వీళ్ళకి కూడా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ అబ్బాయి సంపత్ నాయక్ జనసేనలో ఉన్నాడు. కాబట్టి అంత ఈజీ గూడా కాదు. ఇక నెక్స్ట్ ఏందంటే వీళ్ళు కొత్త ఆధారాల్ని కలెక్ట్ చేసే పనిలో పడ్డారు. అంటే సంపత్ నాయక్ వీళ్ళ ఈ టీమ్ ముందు వాళ్ళు 2 గోల్స్ ఉంచుకున్నారు. ఒకటి బాధితుల్ని పెద్ద ఎత్తున తీసుకురావడం. ఆహ్, 2 మంగ్లీ ఇన్వాల్వ్‌మెంట్ ఎంత ఉందనే దానికి ఆధారాలు కలెక్ట్ చేయడం. 3 ఈ ఆధారాలను తీసుకెళ్ళి పోలీసుల ముందు పెట్టడం. ముందు పబ్లిక్‌లోకి తీసుకెళ్ళిపోయి పోలీసుల మీద కూడా ప్రెజర్ వస్తుంది. నిన్న కొత్తగా ఎన్నికైన డీజీపీ సివి ఆనందన్ కూడా విలేకరులు ఇదే అడిగారు. సార్, హ్మ్. మంగ్లీ స్కామ్ మీద ఏం చేయబోతున్నారు? ఆయన ఏమన్నా అంటే, నాకు పెద్దగా ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడే కదా నేను జాయిన్ అయ్యాను. హ్మ్. సిఐడి ఎస్పీ ఇక్కడే ఉన్నారు. నేను ఆయనతో మాట్లాడి వివరాలు కనుక్కుంటాను అన్నాడు. అలాగే పోలీసుల మీద ప్రెజర్ అనేది ఇప్పటివరకు ఏంటంటే పోలీసులు ప్రోయాక్టివ్గా దీంట్లో కదలలేదు. దానికి ఒక కారణం మంగ్లీ తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని పోలీసులు కూడా ఆ, ఒక ఇన్ఫ్లుయెన్స్ చేయడం, ప్రభావితం చేయడం అనేది కనబడుతుంది. మనకు అది క్లియర్‌గా ఆమె మామూలు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి కేసులు పెట్టకుండా సజ్జనార్ని కలిసి ఫోటోలు దిగడం, తర్వాత డీజీపీని కలవడం, ఇలాగా ఆమె పెద్ద స్థాయిలో వాళ్ళని కలిసింది. అదే సజ్జనారు బాధితులను కలవట్లేదు అన్న విమర్శలు కూడా సజ్జనారు మీద ఉన్నాయి. ఇప్పుడు సివి ఆనంద్ కూడా వెరీ హానెస్ట్ అండ్ స్ట్రిక్ట్ ఆఫీసరు అనే పేరుంది. హ్మ్. రెండోది ఆయన వెరీ రీజనబుల్, నాలెడ్జబుల్ గై. సో, ఆయన మరి ఈ కేసుని ఎలా టేకప్ చేస్తాడనేది చూడాలి. హ్మ్. చాలా మంది ఆయన వచ్చినాక కొంత ఆశాజనకంగా ఉన్నారు. సో, ఓకే. ఈ లోపల ఏంటంటే ఒక ప్రెజర్ క్రియేట్ చేయాలన్న దీంట్లో సంపత్ నాయక్ వీళ్ళు హ్మ్. చేస్తున్నారు. వాళ్ళు ఒక ఆర్గనైజ్డ్‌గా ప్లాన్‌గా చేస్తున్నారు. మీడియా కూడా పట్టు విడవకుండా ఈ ఇష్యూని తీసుకొని చేస్తుంది. అయితే ఈ నేపథ్యంలో సంపత్ నాయక్ టీము 2
మీడియా అంటే దాని ఒక వీడియో ఒక ఫోటో రెండింటిని వాళ్ళు సంపాదించగలిగారు. అది కీలకమైన ఆధారం. అంటే ఇప్పటి వరకు మంగ్లీ కొంతమంది మీడియా ద్వారా లేకపోతే కొంతమంది తన ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ద్వారా ఈ కేసుని ప్రభావితం చేయడానికి ట్రై చేస్తుంది. ఆమె ఎంతసేపటికి నాకు నా తమ్ముడికి ఈ కేసుతో సంబంధం లేదు, మా సిస్టర్కి కూడా సంబంధం లేదు, మమ్మల్ని ప్లాన్డ్గా మధు అనేవాడు నాతో సంబంధం ఉన్నట్టుగా ఫోటోలు దిగి మా ఇల్లు కొంటానని అడ్వాన్స్ ఇచ్చి కీస్ తీసుకొని మా ఇల్లుని 2 నెలలు దీనికోసం వాడుకున్నాడు. సో ఒక ప్లాన్డ్గా నాకు మధుకు సంబంధం ఉన్నట్టుగా వాడు చేశాడనేది ఆ అమ్మాయి చెప్పింది. ఇది బిగినింగ్ ఇల్లు చెప్పలేదు అమ్మాయి, ఫోటో ఒకటే చెప్పింది. అంటే ఇట్లాంటి కేసులు ఏమవుతాయి, ఏ ఆధారం వస్తే దాన్ని నెగెక్ట్ చేయడానికి ఒక కౌంటర్ ఆర్గ్యుమెంట్ వీళ్ళు తెస్తా ఉంటారు.